అందరికీ నమస్తే. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, అవతరణ దినోత్సవం. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రే గ్రౌండ్‌లో ఒక పెద్ద సభ పెట్టిండ్రు. అక్కడ ఆహ్, తెలంగాణ ఉద్యమకారులకు సన్మానాలు అవన్నీ కూడా కార్యక్రమాలు పెట్టిండ్రు. ఆ కార్యక్రమానికి సోనియా గాంధీని చీఫ్ గెస్ట్‌గా పిలిచిండ్రు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెప్పిండ్రు. కానీ సడన్‌గా సోనియా గాంధీ టూర్ క్యాన్సిల్ అయింది. యాక్చువల్‌గా మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ప్రత్యేకంగా సోనియా గాంధీ గారిని కలిసి మీరు రావాలి, తెలంగాణ ఇచ్చిన తల్లి మీరు, మీకోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు, మీరు రావాలంటే సానుకూలంగా స్పందించినట్లుగా తర్వాత రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పిండ్రు. బట్ ఆమె అనారోగ్య కారణాల వల్ల ఈ టూర్ క్యాన్సిల్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. నిజానికి సోనియా గాంధీ ఆరోగ్యం బాగలేదు. ఇంత ఎలక్షన్ ప్రచారంలో కూడా సోనియా గాంధీ గారు ఎక్కడ కనబడలేదు. కేవలం రాయబరేలీలో మాత్రమే కనిపించింది. రాహుల్ గాంధీ ప్రచారానికి మాత్రమే కనిపించింది సోనియా గాంధీ గారు. మిగతా ఎక్కడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేసింది. ఈవెన్ కేరళలో వయనాడు నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా పోలేదు. కేవలం రాయబరేలీ, వాళ్ళ రాయబరేలీతో ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రాజీవ్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేసిండ్రు, సోనియా గాంధీ అక్కడి నుంచి పోటీ చేసింది. రాయబరేలీతో వాళ్ళ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఈసారి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఆమెదీన్ని వదిలేసి. కాబట్టి పోయి వాళ్ళ కుటుంబానికి ఆ కాన్స్టిట్యూన్సీతో ఉన్న సంబంధాన్ని, ఆ రిలేషన్షిప్ని చెప్పే ప్రయత్నం చేసింది సోనియా గాంధీ గారు. అంతకుమించి ఇంకెక్కడ ప్రచారంలో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ నేతలు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిండ్రు. వాళ్ళు అధికారంలో వచ్చిన 6 నెలల తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 వచ్చింది. ఈ జూన్ 2ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ 10 సంవత్సరాలు దక్కలేదు. ఈ 10 సంవత్సరాల క్రెడిట్ మాకే రావాలని ఈ క్రెడిట్ కొంత తమకు వచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ని అంతా ప్లాన్ చేసిండ్రు. సోనియా గాంధీ గారు వస్తే తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఆ ప్రోగ్రాం ఫుల్ఫిల్ అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడున్న క్యాబినెట్లో చాలామంది తెలంగాణ ఉద్యమం గురించి తెలిసిన వాళ్ళు లేరు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేరు. తెలంగాణకు ఉద్యమం ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలంగాణ రాకుండా అడ్డుపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలంగాణను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరితో కలిపియాలని కోరుకున్న బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా కొంతమంది తెలంగాణ అజిటేషన్ రిలేటెడ్ తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇదంతా ఫుల్ఫిల్ కావాలంటే సోనియా గాంధీ గారు వస్తే హైలైట్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనేది బహుశా కాంగ్రెస్ ఉద్దేశం. కానీ పరిస్థితులు సహకరించలేదు. ఈవెన్ ఆ ప్రోగ్రాంకు కేసీఆర్ గారిని కూడా ఆహ్వానించారు. ఇంకా చాలామంది ఉద్యమకారులను, పార్టీలకు అతీతంగా ఉద్యమకారులందరినీ సన్మానిస్తామని కూడా పిలిపించారు. నిజానికి చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమే. మన తెలంగాణకు, మన రాష్ట్రం పుట్టినరోజు అంటే మన అందరికీ సంతోషమే. కానీ సోనియా గాంధీ గారు రాకపోవడం బాధాకరమే. సోనియా గాంధీ గారి ఆరోగ్యం సహకరించలేదని చెప్తూ ఉన్నారు. లాస్ట్ మినిట్ వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోషిష్ చేసిండ్రు, రావాలి మేడం మీరు. కనీసం మేడం స్పీచ్ కోసం 5 నిమిషాల టైం కూడా షెడ్యూల్ ఇచ్చిండ్రు ఆల్రెడీ. ఎవరెవరు ఎక్కడ మాట్లాడతారు, ఎంతసేపు మాట్లాడతారు, ఎట్లుంటుంది అని 5 మినిట్స్ టైం వేదిక మీద సోనియా గాంధీ గారు మాట్లాడే టైం కూడా పెట్టిండ్రు. సోనియా గాంధీ గారి స్పీచ్ కూడా రెడీ అయిపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్పీచ్ కూడా రెడీ చేసిండ్రు. సోనియా గాంధీ గారు ఏం మాట్లాడాలి, ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా స్పీచ్ తయారు చేస్తారు. అది ఆ స్పీచ్ కూడా రెడీ అయిపోయింది. కానీ చివరి నిమిషంలో ఇక మనకు రేపే కదా, జూన్ 2 రేపే మన రాష్ట్ర అవతరణ దినోత్సవం రేపే. కానీ అనూహ్యంగా సోనియా గాంధీ గారు టూర్ క్యాన్సిల్ అయింది. కాంగ్రెస్ నేతలు కొంత అసంతృప్తికి లోనవుతున్నారు. నిజానికి వచ్చింటే బాగుండే, తెలంగాణ ఒక పొలిటికల్ నిర్ణయాన్ని సోనియా గాంధీ గారు తీసుకున్నారు. సరే, లేటుగా తీసుకున్న నిర్ణయం అన్న అపవాదు కాంగ్రెస్ పైన ఉంది. 1200 మంది 1300 మంది అమరవీరులు అమరులైన తర్వాత మన స్టూడెంట్స్, మన విద్యార్థులు, మన ఇంట్లో మనుషులు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చింది గవర్నమెంట్, కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణని. ముందిస్తే మన వాళ్ళు బతికేవాళ్ళు, తెలంగాణను చూసేవాళ్ళు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. అది తెలంగాణలో ఆ కాంగ్రెస్ మీద ఆ మరక ఉంటుంది. కాబట్టి కొంత సోనియా గాంధీ వస్తే అట్లాంటి ఆ మరకల నుంచి కొంత బయటపడవచ్చు అనేది కాంగ్రెస్ ప్లాన్ ఉండే, స్ట్రాటజీ ఉండే. కానీ సోనియా గాంధీ రాకపోవడంతో మళ్ళీ ప్రోగ్రాం మళ్ళీ ఇదే ఇక్కడుండే రాష్ట్ర కాంగ్రెస్ నేతలే
దానిలో ఉంటారు. ఇంకా మిగతా ఢిల్లీ నుంచి వేరే కాంగ్రెస్ నేతలు ఎవరైనా రావచ్చు బహుశా. కానీ ఎవరు వచ్చినా కూడా సోనియా గాంధీ గారు ఉండే వెయిట్ ఉండదు ఆ ప్రోగ్రామ్కి. ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ లాగా కనిపిస్తుంది. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ లీడరే. కానీ తెలంగాణ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు కదా, లేటుగా అయినా ఒక తెలంగాణ వచ్చింది కదా, లేటుగా అయినా తెలంగాణ ఇచ్చిండ్రు కదా అని ఒక సోనియా గాంధీ గారి మీద తెలంగాణ ప్రజలకు సింపతి ఉంది. కేసీఆర్ గారు కూడా ఆ మాట చెప్పిండ్రు, సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ ఇనిషియేషన్ తీసుకున్నది సోనియా గాంధీ గారే అని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు. ప్రతి ఉద్యమకాడు తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా సోనియా గాంధీ ఇనిషియేషన్ ఎవరు కాదనలేరు. సోనియా గాంధీ కాదనుకుంటే తెలంగాణ వచ్చేది కాదు ఇప్పటికి కూడా. ఇంకా తర్వాత ఏం జరిగిందో తెలియదు. సరే, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, బీజేపీ మద్దతు లేకపోయినా అప్పుడు తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది కాదు. కేసీఆర్ గారు మిగతా బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు మిగతా రాష్ట్రాల్లో ఉన్న మిగతా ఎంపీలను ఒప్పించకపోతే కూడా తెలంగాణ వచ్చేది కాదు, బిల్లు పాస్ అయ్యేది కాదు. ఎనివే సోనియా గాంధీ పాత్ర ఒకటి ఉంది తెలంగాణ ఇవ్వడంలో. ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర ఎంత ఉందో తెలంగాణ ఇవ్వడంలో సోనియా గాంధీ గారి పాత్ర అంత ఉంది. మిగతా వాళ్ళంతా ఉద్యమకారులు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఉద్యమకారులే, వ్యతిరేకించిన వాళ్ళు తప్ప. తెలంగాణ వద్దన్న వాళ్ళు, సమైక్యాంధ్రాల తరపున ఉన్నవాళ్ళు, సమైక్యాంధ్రాల పక్కన ఉన్నవాళ్ళు, తెలంగాణను చెడగొట్టాలని అటు ఇటు కలపాలని కోరుకున్న వాళ్ళంతా ద్రోహులే, దానిలో డౌట్ ఏం లేదు. ఎనివే సోనియా గాంధీ టూర్ అయితే క్యాన్సిల్ అయింది. ఉత్సాహం ఉరకలెత్తుతున్న టైంలో సోనియా గాంధీ గారు వస్తున్నారు మీటింగ్కి, ఈ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ కాబోతుంది, తెలంగాణ అవతరణ దినోత్సవం చాలా గ్రాండ్గా జరగబోతుంది అనుకున్న టైంలో సోనియా గాంధీ గారు టూర్ అయితే క్యాన్సిల్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.